హైడ్రా విషయంలో పెద్దల జోలికి వెళ్ళినప్పుడు వచ్చినంత రెస్పాన్స్ ఇప్పుడు పేదల జోలికి వెళుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కాస్త తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి సార్. దీని మీద ప్రతిపక్షాలు కూడా బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా చాలా అగ్రెసివ్గా పేదల పక్షాన ఉంటామంటూ కూడా ఫైట్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో హైడ్రా ఆచితూచి అనే వార్తను చూడొచ్చు సార్. హైదరాబాద్లో కూల్చివేతలకు ఒక 2-3 వారాల తాత్కాలిక విరామం ఇస్తారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. సో ఈ ఎఫెక్ట్ హైడ్రా మీద ఎంతవరకు ఉంటుందంట? అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఆచితూచే ఉండాలి. డే 1 నుంచి ఉన్నటువంటి ఇష్యూ ఏంటంటే ఎవరు నిందితులు, ఎవరు బాధితులు. నేను ప్రతి వీడియోలో ఈ మాట చెప్పాను. ఈవెన్ హైడ్రా కమిషనర్ రంగనాథ్తో చేసిన ఇంటర్వ్యూ నా ఛానల్లో పెట్టాను. 7.5 లక్షల మంది చూశారు ఇప్పటికీ. మీరు అది మళ్ళీ కూడా ఎవరైనా చూడండి. అందులోనే అడిగాను, అసలు మీరు పేదల మధ్యతరగతి ప్రజల సంగతి ఏంటి? వారు నిందితులు కారు, వాళ్ళు బాధితులు అని. వారు ఈ వ్యవస్థ బాధితులు. ఈ వ్యవస్థనే అనుమతులు ఇచ్చింది, జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది, కరెంట్ డిపార్ట్మెంట్ వాడు కరెంట్ ఇచ్చాడు, వాటర్ డిపార్ట్మెంట్ వాడు వాటర్ ఇచ్చాడు, బ్యాంకులు లోన్ ఇచ్చాయి, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రిజిస్టర్ చేశారు, బిల్డర్లు వెంచర్లు చేస్తే ఆ బిల్డర్లకు ఈ వ్యవస్థ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం ఎవరన్నా ఉండనియండి. మరి మీ ప్రభుత్వ వ్యవస్థలే అనుమతులు ఇచ్చి వాళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని కొన్న తర్వాత, కట్టిన తర్వాత ఆ తప్పు చేసింది వాళ్ళకి కాదు. తప్పు చేసింది మొదలు ఎఫ్టీఎల్లో, బఫర్ జోన్లో వెంచర్లు చేసినటువంటి బిల్డర్లు, లేదా తప్పు చేసింది ప్రభుత్వ వ్యవస్థలు అనుమతులు ఇచ్చింది. అఫ్కోర్స్ మీరు అనొచ్చు వీళ్ళు కూడా తెలుసుకొని తీసుకోవాలి కదా అని. అది తెలుసుకొని తీసుకోవాలి అనే దానికన్నా మరి తెలుసుకొని ఇవ్వాలి కదా. పర్మిషన్లు ఇచ్చేటోడేమో తెలుసుకొని ఇవ్వడట, కొనుక్కునేటోడు మాత్రం తెలుసుకొని కొనుక్కోవాలి అని సలహా చెప్తారు మనకు. మీరు అన్నీ చూసుకొని తీసుకోవాలి కదా అని సలహా చెప్తున్నాను. అన్నీ చూసుకొని తీసుకోవాలి కరెక్టే, మరి అన్నీ చూసే కదా అనుమతులు ఇవ్వాలి. మీరు ఏవి చూడకుండా ఎందుకు అనుమతులు ఇచ్చారు? అందువల్ల ఈ వ్యవస్థ బాధితులు గనక బాధితుల పట్ల, నిందితుల పట్ల ఒకే రకమైన విధానం ఎప్పుడూ ఉండకూడదు. అందువల్ల ముందు నిందితులు ఎవరు? తమ వ్యాపార అవసరాల కొరకు, తమ విలాసాల కొరకు, తమ ఆస్తులు పెంచుకోవడం కొరకు, తమ హంగామా నిరూపించుకునేందువరకు వాళ్ళకి కొరకు ఇష్టం వచ్చినట్టుగా చెరువులను ఆక్రమించి, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి, పార్కులు ఆక్రమించిన వారిపైన మీరు చర్యలు మొదలు పెట్టండి. వీరి విషయంలో ఒక మానవీయమైనటువంటి పరిష్కారం చూడాలి అని డే 1 చెప్తున్నాం. అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒకవైపేమో చెరువులు కూలుస్తున్నారు, మరోవైపేమో ఇక్కడ వచ్చి అధికారులు హడావుడిగా మార్కింగ్లు పెడుతున్నారు, దానిపైన బోర్డు పెట్టిపోతున్నారు. మరి నేను అడిగాను, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా అడిగాను, మీకు గతంలో కూడా చెప్పాను. అడిగితే మార్కింగ్లు చేయడం అంటే కూల్చడం కాదు, మార్కింగ్లు చేయడం అంటే సర్వే చేయడం మాత్రమే. వారిని సంప్రదించి వారు కన్విన్స్ చేసి మాత్రమే పునరావాసం వారు సంతృప్తికరంగా జరిగాక మాత్రమే మేము వాటి జోలికి వస్తాం. అప్పటిదాకా హైడ్రా దాని జోలికి రాదు అని క్లియర్గా హామీ ఇచ్చారు. నేను చెప్పాను, అది మీకు పత్రికల్లో కూడా దానకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అతను హైడ్రా కమిషనర్ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చెప్పారు. మరి చెప్పినా కూడా ఎందుకు ఆందోళన కలుగుతుంది అంటే, ఒకవైపేమో చెరువుల్లో కూల్చేస్తున్నారు, మరోవైపేమో ఇక్కడ వచ్చి మార్కింగ్లు పెడుతున్నారు. మార్కింగ్లు పెట్టిన వాళ్ళు వాడికి తోచింది వాడు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రంగనాథ్ వచ్చో దానకిషోర్ వచ్చో మార్కింగ్ చేయరు. మార్కింగ్ చేసే వాళ్ళు ఎవరు? వాడెవడో అక్కడ కింది స్థాయి అతను వస్తాడు, వచ్చి ఏం చెప్తున్నారు, 2 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు మూసరాంబాగ్ బ్రిడ్జ్ పక్కన ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్లో సగం 18 అపార్ట్మెంట్స్ ఎగిరిపోతున్నాయి ఇప్పుడు వీళ్ళ మార్కింగ్ల వల్ల. మార్కింగ్ చేసి మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు అడుగుతుంది, అంకుల్ 2 రోజుల్లో కూల్చేస్తారట కదా, 2 రోజుల్లో ఖాళీ చేయాలట కదా అని. ఎవరు చెప్పారమ్మా 2 రోజులు ఎందుకు ఖాళీ చేయాలి? ఎవరు చెప్పారంటే వచ్చిన వాడు చెప్పిపోయాడు. సో దీనికి ఎవరికి కంట్రోల్ అంటే, ఒక నరేటివ్ పైన కంట్రోల్ లేదు. మీకు ముఖ్యమంత్రి, మంత్రులు చెప్తున్న నరేటివ్ ఒకటి, అది అధికారులు కూడా చెప్తున్న నెరేటివ్ అది ఒకటి, కిందికి వచ్చే వరకు వాడు మార్కింగ్ చేసే ఉద్యోగి చెప్తున్న నెరేటివ్ ఒకటి. ఈ కన్ఫ్యూజన్ను ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదు?
ఒకవైపు ఏమో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటారు బఫర్ జోన్ పైన ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని, ప్రిన్సిపల్ సెక్రటరీ అంటారు లేదు బఫర్ జోన్లో కూడా మేము సరైనటువంటి భూసేకరణ చట్టం ప్రకారం మేము దానికి డబ్బులు మార్కెట్ ధర కన్నా రెట్టింపు ధర చెల్లించి మేము నిర్వాసితులకు ఆ పరిహారం ఇచ్చి మేము డిస్ప్లే చేస్తామంటున్నారు. మరి ఏది నిజం అంటే మంత్రులు చెప్పే నరేటివ్, అధికారులు చెప్పే నరేటివ్, కింద ఉద్యోగులు చేసే పనిలో ఉన్నది. దాని మధ్య ఒక తేడా ఉండడం వల్ల ఈ కమ్యూనికేషన్ ఈ సమస్య పెరిగింది. దీనికి తోడు సోషల్ మీడియా ప్రభావం పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఎక్కడ ఎవరు ఏడ్చినా ఎక్కడ ఏ చిన్న అడు జరిగినా దాన్ని పెద్ద ఎత్తున వారు క్యాంపెయిన్ చేస్తున్నారు. అది వాళ్ళ పని, ప్రతిపక్షాల పని. ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్న సమయంలో, అనుమానం ఉన్న సమయంలో దాన్ని యాంప్లిఫై చేసుకుంటారు వాళ్ళ రాజకీయ కారణాలు. అది ఎవరు ప్రతిపక్షంలోనే చేస్తారు. వాళ్ళను నిందించడంలో ఉపయోగం లేదు. అదే మరి ప్రజలు లో అసంతృప్తి ఉంటే ఎవరు వస్తారు? అండగా ప్రతిపక్షం వస్తుంది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ రాలేదా? అందువల్ల ప్రతిపక్షాలను తప్పుపట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సింది అంటే వాట్ ఈజ్ ద కరెక్ట్ నరేటివ్, మీరు ఏం చేయబోతున్నారు అనేది స్పష్టంగా రావాలి. మీరు ఒకవైపు ఏమో లేదు మీరు సంతృప్తికరంగా పునరావాసం చేశాకనే మేము వస్తామని మీడియాలో వస్తున్నది, అందరూ పై అధికారులు చెప్తున్నారు. కింది వాళ్ళేమో మార్కింగ్లు చేసి అడావిడి చేస్తున్నారు. మీరు అసలు దానికి మార్కింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? పోనీ మార్కింగ్ చేయకండి, పునరావాసానికి కొరకు ఎన్లిస్ట్ చేయండి. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య, అసలు ముఖ్యమైన సమస్య, మీరు ఏం చేయబోతున్నారు? అసలు మూసీ నదిలో ఏం చేయబోతున్నారు? ఇంతవరకు ఎవరికి ఆన్సర్ లేదు. మూసీ నదిలో అసలు మూసీ సుందరీకరణ అంటే ఏంటి? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సబర్మతి రివర్ ఫ్రంట్లో ఏం చేశారు? థేమ్స్ నదిలో ఏం చేశారు? సౌత్ కొరియా నదిలో ఏం చేశారు? ఎవరికైనా తెలుసా? నాకే తెలియదు. సో ఇంత అవగాహన నుండి కొంత గొప్ప విజ్ఞానం ఉన్న నాగేశ్వర్కి తెలియకపోతే సామాన్యుడికి ఎలా తెలుస్తుంది? సో ప్రభుత్వం ఒక ముందు ఈ బార్కింగ్లు చేసే ముందు ప్రజలకు సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు, మిలిటరీ పాలన కాదు. నాకు తోచింది, నేను లేచింది, నాకు నచ్చిందే చేస్తాను. మీరు అర్థం చేసుకోండి. ఎందుకు అర్థం చేసుకుంటారండి? ప్రజలు తమ జీవిత కష్టార్జితం అంతా పెట్టి కట్టుకున్న ఇళ్లను మీరు ఏం చేస్తారో తెలియకుండా, ఎవరి కొరకు మేము ఖాళీ చేయాలో తెలియకుండా, త్యాగం ఏ అభివృద్ధి కొరకో అర్థం కాకుండా ప్రజలు ఎందుకని ముందుకు వస్తారో ఈ కామన్ సెన్స్ వ్యవస్థలకు ఉండాలి కదా. అందువల్ల ప్రభుత్వం ముందు చెప్పాల్సింది అయ్యా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఇలా ఉంటుంది, 1,50,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు. ఏం చేయబోతున్నారు? 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి 1,50,000 కోట్లను మామూలు విషయం కాదు కదా. ఒక రాష్ట్ర బడ్జెట్లో, ఒక ఏడాది బడ్జెట్లో 60%. సో అది ఏం చేస్తారు? చేస్తే ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆ ప్రజలకు కలిగే ప్రయోజనాల్లో సామాన్య ప్రజల వాటా ఎంత? ఇవాళ త్యాగం చేస్తున్న ప్రజల వాటా ఎంత? ఇది తేలాలి కదా. ఇవాళ మీరు ఎలగొడుతున్నారు, ఎలగొట్టే వాళ్ళ వాటా ఎంత? మీరు అక్కడ ల్యాండ్ తీసుకొని ఏం చేయబోతున్నారు? పోనీయండి, ఆ ల్యాండ్ తీసుకొని ఒక హోటల్కి ఇస్తారు. ఆ హోటల్లో ల్యాండ్ తీసుకుని వాడు షేర్ ఇవ్వండి. మీరు ల్యాండ్ ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ ల్యాండ్ తీసుకొని మూసీ రివర్ ఫ్రంట్గా డెవలప్ చేసి ఏం చేయబోతారో ఒక ప్రైవేటు వాడికి హోటల్ డెవలప్ చేయమని మీరు ఇచ్చారనుకోండి. మరి ఇవాళ ఒక బిల్డర్కు ల్యాండ్ ఇస్తే దాంట్లో షేర్ ఇస్తారు అపార్ట్మెంట్లు. సో మీరు కూడా షేర్ ఇవ్వండి ఆ హోటల్లో, 10% షేర్ ఇవ్వండి వీళ్ళకు. మీరు చెప్పండి, ఇంకా మీకు కట్టబోయే ఆ పెద్ద హోటల్ వస్తుంది, 5 స్టార్ హోటల్, మ్యారియట్ హోటల్ వస్తుంది. ఆ మ్యారియట్ హోటల్లో మీకు కూడా 10% వాటా ఉంటుందని చెప్పండి. అప్పుడు ముందుకు రారా? సో మీకు జరగబోయే అభివృద్ధి గురించి నాకు అవగాహన లేదు, ఆ అభివృద్ధిలో నా వాటా ఎంతో నాకు తెలియదు. అసలు ఆ అభివృద్ధికి త్యాగం ఏం చేస్తే ప్రయోజనాలు ఎవడో పొందుతాడా? అసలు ఏం జరగబోతుందో అర్థం కానటువంటి గందరగోళంలో ఇవాళ ఈ ప్రభుత్వ విధానం ఉంది. అందువల్ల మొదలు మూసీ నదిలో మీరు ఏమి చేయబోతున్నారు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? అసలు ఎవరికి తెలుసు? నేను ఎవరిని అడిగినా అంటున్నారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తారు, సబర్మతి లాగా అంటారు, సౌత్ కొరియా లాగా అంటారు, లండన్ లాగా అంటారు. సో ఇది అసలు ఏం చేస్తారో తెలియదు. వాట్ ఈస్ ద బ్లూ ప్రింట్? వాట్ ఈస్ ద డిపిఆర్? డిపిఆర్ ఉండాలి కదా ప్రాజెక్టుకు. సో ఆ డిపిఆర్ పెట్టి, ప్లాన్ పెట్టి, మీరు శాసనసభలో పెట్టి, సమాజం ముందు పెట్టి, విస్తృతమైన ప్రజా ప్రయోజనాలు ఏమున్నాయి? ఇప్పుడు ఒక భూమిని తీసుకోవాలంటే విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉండాలి. లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కొరకు మాత్రమే ప్రైవేట్ ప్రాపర్టీ ఎక్వైర్ చేయాలి.
ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ ప్రాపర్టీ అక్వైర్ చేయడం చట్టం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకుంటుంది? మీరు ఏం చేయబోతున్నారో తెలియకుండా నా భూమి ఎందుకు ఇవ్వాలి? ఇక ఇది రెండవ ప్రశ్న. అంటే మొదటిదేమో కంట్రోల్డ్ నరేటివ్ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. రెండవది అసలు ఏం చేస్తున్నారో మూసి నేను చెబుతా లేదు. ఇక మూడవది వాట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ, ఏం చేయబోతున్నారు మీరు, ఎవరిని ముందు ముట్టుకోవాలి? నేను డే 1 చెప్తున్నాను. ముందు మీరు మొత్తం ఎక్కడెక్కడైతే పెద్దవాళ్ళు ఫామ్ హౌజులు భారీగా కట్టుకున్నారో వాళ్ళ సంగతి తేల్చండి. తర్వాత మరి ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి కదా, అప్పుడు మీరు ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్పి ఒక పేదవాడి ఇల్లు తీసేస్తామంటున్నారు, ఓ మధ్యతరగతి ఇల్లు తీసేస్తామంటున్నారు. కానీ ఇదే ఎఫ్టీఎల్లో మీరు జలవిహార్ ఉంది, ఇది హుస్సేన్ సాగర్లో లేదా జలవిహార్? మీరు వెళ్ళండి, ఎవరైనా జలవిహార్కు మనం అందరం వెళ్ళిన వాళ్ళమే కదా, అది ఎక్కడుంది నాకు చెప్పండి. అది ఎఫ్టీఎల్లో లేదా? బఫర్ జోన్ కూడా కాదు. మరి ఎఫ్టీఎల్లో ఉన్న జలవిహార్కు లో మీరు వ్యాపారం రోజు కొన్ని లక్షల రూపాయలు తీసుకొని 7 లక్షలు 8 లక్షలు ఒక హాల్, రోజుకు ఒక 20 లక్షలు వ్యాపారం చేసుకొని అతనికేమో హాయిగా ఆ వ్యాపారం చేసుకునే ప్రయోజనాన్ని కల్పిస్తున్నాం. మీరు మార్కింగ్లు చేశారు జలవిహార్కు. సో మీరు జలవిహార్కు మార్కింగ్ చేయకుండా ఒక కార్ఖానాకు మార్కింగ్ చేస్తారంటే ఎలా కరెక్ట్? ఇప్పుడు మూసరాంబాగ్ బ్రిడ్జ్ పక్కన మీకు దుర్గా బస్తీ అని ఉంది. సో ఆ బస్తీలో ఒక 70 దాకా ఇవి ఉంటాయి, మీ చిన్న చిన్న కార్ఖానాలు ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన అపార్ట్మెంట్ దోమో మూసరాంబాగ్ బ్రిడ్జ్కు ఒకవైపు, ఇంకోవైపు ఈ దుర్గా బస్తీలో మీకు చిన్న చిన్న కార్ఖానాలు ఉంటాయి. సో ఒక ఆటోమొబైల్ కార్ఖానా కావచ్చు ఇలాంటివి. మరి వాళ్ళకేమో మార్కింగ్ చేసిపోయారు అంటే వాడి వ్యాపారం రేపు పొద్దున ఎట్లా బతకాలి అతను? మీరు జలవిహార్ వ్యాపారానికేమో మార్కింగులు చేయరు, కానీ ఇక్కడ మూసరాంబాగ్లో ఉన్నటువంటి ఒక పేదవాడు, ఒక సాధారణ ఒక మంచి ఒక చిన్న రేకుల షెడ్ కూడా కాదు, మీరు అక్కడికి వెళ్తే కనబడుతుంది, ఒక మోస్తారులో ఒక కార్ఖానా కట్టుకొని చిన్న చిన్న మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ పెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం విధానం ఏంటి? ఈ మధ్య కూడా సదస్సు పెట్టారు, మేము ఎంఎస్ఎంఈ సెక్టార్కు మేము రెస్పెక్ట్ ఇస్తాం, దానికి ప్రోత్సహిస్తామని. మరి రోజుకి 20 లక్షలు రెంట్లు తీసుకొని వ్యాపారం చేసే జలవిహార్కు లేని మార్కింగ్, మూసరాంబాగ్లో చిన్న కార్ఖానా పెట్టుకొని తనతో పాటు ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్న వాళ్ళకి మార్కింగ్ చేస్తే ప్రజలు ఒప్పుకుంటారండి. అంటే బలవంతులకు మార్కింగ్ ఉండదు, బలహీనకు మార్కింగ్ ఉంటుందా? మీరు ఇవాళ నాకు ఉదాహరణ చెప్పండి. మీరు ఎఫ్టీఎల్లో లేదా ఇమ్లీవన్ బస్ స్టాండ్, మీరు ఇమ్లీవన్ బస్ స్టాండ్ డైరెక్ట్ మూసీలో ఉంది కదా, మరి ఈ బస్ స్టాండ్ తొలగిస్తారా లేదా? మరి ఈ బస్ స్టాండ్కి మీరు ప్రత్యామ్నాయమైన స్థలం చూపెట్టి బస్ స్టాండ్ తొలగిస్తే ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. చూడండి, అంత పెద్ద బస్ స్టాండే ప్రభుత్వం పక్కగా ఇంకో చోటికి మార్చింది, మరి మమ్మల్ని మరి మేము కూడా వెళ్ళాలి కదా అని ప్రజలు అనుకుంటారు. కానీ మీరు బస్ స్టాండ్ అలాగే ఉంటుంది, జలవిహార్ అలాగే ఉంటుంది. అంటే ప్రభుత్వ కార్యకలాపాలేమో మూసీలో జరగచ్చు, ప్రైవేట్ వ్యాపారాలు పెద్ద పెద్ద వాళ్ళ వ్యాపారాలేమో హుస్సేన్ సాగర్లో నడవచ్చు. కానీ సామాన్యుడి వ్యాపారము, సామాన్యుడి జీవనోపాధమో నీకు నడవకూడదు అంటే అది న్యాయమా చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. సో ప్రజలు అడుగుతున్న ప్రశ్న అది. ఇక 4వ ప్రశ్న, మీకు 2020లో వరదలు వచ్చాయి, మనకు అంతకుముందు వరదలు వచ్చాయి. సో ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ ఉంటుంది, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళ ద్వారా ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ ఉంటుంది. మీరు ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ ఇవ్వండి, మ్యాప్లు ఇవ్వండి. సో హైదరాబాద్ నగరానికి ఒక లెటర్స్ టేక్ 100 years. నేను మంత్రి శ్రీధర్బాబు గారు 1908 శ్రీధర్బాబు గారు కాదనుకుంటాను అధికారం, ఎవరు ఒక అధికారి అన్నాడు 1908 లాంటి ఫ్లడ్స్ వస్తాయి. పోనీ 1908 నుంచి ఇప్పటి వరకు వచ్చిన 116 ఏళ్ళ హైదరాబాద్ ఫ్లడ్ హిస్టరీ తీసుకొని ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ మొదలుపెట్టండి. ఎక్కడ మునిగాయో చూపెట్టండి, అక్కడ మీరు ఖాళీ చేయించండి అన్న అర్థం ఉంటుంది. కానీ ఎన్నడూ ఇప్పుడు అడుగుతున్నది 100 ఏళ్ళు 50 ఏళ్ళుగా మేము ఇక్కడ ఉంటున్నాం, ఏనాడు మాకు వరద రాలే, మరి మేము ఎందుకు వెళ్ళాలి అంటే మరి వరద కొరకు కాదు, ఆడ మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తాం, ఈస్ట్ వెస్ట్ కారిడార్ కడతామంటారు, అంటే అటు ఇటు రోడ్లు వేస్తాం. సో ఆ రోడ్లు వేయడం కొరకు ఇప్పుడే కాదు, ఎప్పుడు వేస్తారు రోడ్డు? అది ఎన్నేళ్ళకి వేస్తారు? ఓ 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో జరిగే పని. మీరు ఇవాళ ఖాళీ చేయమంటున్నారు, నిజమా? మూసీలో నిజంగానే రివర్ మీరు మూసీలో మంచినీరు కొబ్బరి నీరు పారించండి, అప్పుడు వద్దన్నా జనం ఆనందంగా ఖాళీ చేస్తారు కదా. సో అందువల్ల 4వ అంశం ఏంటంటే మీరు ఏం చేయబోతున్నారు, ఆ ఎఫ్టీఎల్ ఏంటి, బఫర్ జోన్ ఏంటి, ఫ్లడ్ జోన్ మ్యాపింగ్ ఏంటి, ఎక్కడ వరద వచ్చింది, ఎక్కడి దాకా వచ్చింది, ఇది ఎక్కడన్నా జనానికి చెప్తున్నారా? మీరు అది మీ అధికారుల చేతుల్లో ఉంటే ఉండవచ్చు, కానీ ప్రజలకు లేదు. 4వ క్వశ్చన్. 5వ క్వశ్చన్ ఏంటంటే ఏ డెవలప్మెంట్ అయినా ప్రజల ప్రాణాల మీదకి వెళ్ళి ప్రజల త్యాగాల మీద అభివృద్ధి జరగదు.
ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి. మీరు ప్రజలు ఎక్కడన్నా పిలిచి మాట్లాడారా? ఇప్పుడు నేను మూసారాంబాగ్ కాంప్లెక్స్ ఉదాహరణ ఇచ్చాను. ఆ అపార్ట్మెంట్లోకి వచ్చే ఒక అధికారి మీకు ఏం చేస్తాం, మీకు ఇంకో ఎంత కమర్షియల్గా మేము బెనిఫిట్ చేస్తామా, మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మీరు ఏమి ఇవ్వబోతున్నారు? వాళ్ళు మీటింగ్ పెట్టారు ఎవరన్నా? మీరు ఒకరోజు ఫైన్ మార్నింగ్ ఎంఆర్ఓలు రంగంలో దిగి ఆర్బీఎక్స్లు పెట్టి ఒక విదేశీ సైన్యం వచ్చినట్టు ప్రజల మీద పడ్డట్టు పడితే ఈ దేశంలో ఉన్న అధికారులు జనం ఒప్పుకుంటారండి? సో మార్కింగ్ కోసం వచ్చే అధికారులు ముందు కన్విన్స్ చేస్తానికి ఎందుకు రాలేదు? ప్రజల దగ్గరికి వచ్చి ఇంకో మీకు ఇది చేయబోతున్నాం, మీకు ఈ రకంగా మేలు చేస్తాం అని ఎక్కడన్నా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉందా? పోనీ మీరు ప్రజల్ని ఇన్వాల్వ్ చేయండి, ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయండి, సమాజంలో ఎమినెంట్ సిటిజన్స్ను పౌరులను ఇన్వాల్వ్ చేయండి, ప్రముఖ పౌరులు వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళ ప్రశ్నలకు మీరు సంతృప్తిపరంగా ఆన్సర్ చెప్పి అప్పుడు మీరు కనుక మార్కింగ్లు చేస్తే ఈ గందరగోళం వచ్చేది కాదు. ఒక నీకు దండయాత్రగా వచ్చినట్లు బస్తీల మీదకి కాలనీల మీదకి మార్కింగ్లు చేసుకుంటామని వస్తే మరి మీకు ప్రభుత్వానికి ప్రజలే మార్కింగ్లు చేస్తారు, ఊరుకుంటారా ప్రజలు? మీరు ప్రజల ఇళ్లకు మార్కింగ్లు చేస్తే ప్రభుత్వ అధికార పీఠాలకే ప్రజలు మార్కింగ్ చేస్తారు. ప్రజలు ఎందుకు ఊరుకుంటారండి? ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న ప్రజలే సార్వభౌమ అధికారులు కదా. ఇక 6వది మీరు పునరావాస ప్రణాళిక ఏంటి? పునరావాస ప్రణాళికలో నేను చాలాసార్లు చెప్పాను. ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వెళ్ళిపోమని అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన చోట ఎక్కడ వెళ్ళారు? మేము అది కూడా స్టడీ చేశాం. ఎక్కడైతే ఇమీడియట్ ఆ పక్కనే ఇచ్చారో అక్కడ జియాగూడలో వెళ్ళారు. కారణం ఏంటి? ఆ పక్కనే జియాగూడ వాళ్ళ బస్తీ పక్కనే జియాగూడ కనుక మూసీ రివర్ ప్రాంతంలో ఖాళీ చేస్తే జియాగూడకు వెళ్ళి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఉంటున్నారు. కానీ మీరు ఎక్కడో ఇస్తే ఇప్పుడు అంబర్పేట అతనికి జవహర్ నగర్లో మీరు డబుల్ బెడ్రూము, కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఎలా వెళ్తారండి? మీరు అంబర్పేటలో ఉన్న వ్యక్తికి అక్కడికి వెళ్ళాలంటే అక్కడ లైవ్లీహుడ్ ఏంటి, ఎలా బతకాలి? ఇల్లు ఒకటే కాదు కదా, జీవనోపాధి ఉండాలి కదా. జీవనోపాధి ఏంటి? ఆడ పిల్లల చదువు ఏంటి, వాళ్ళకున్న సదుపాయాలు ఏంటి, సివిక్ ఫెసిలిటీస్ ఏంటి, వీటికి ఆన్సర్ ఉండాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తాం వెళ్ళండి, డబుల్ బెడ్రూమ్ ఇస్తే వెళ్ళండి అంటే వెళ్ళరు కదా. దానికో లైఫ్ ఎలా గడుస్తుంది అక్కడ? సో అది మీకు దగ్గరలో దానికో ప్రణాళికాబద్ధంగా అవసరం వస్తే ప్రైవేట్ ల్యాండ్ అయినా కొని ప్రభుత్వం నిజంగానే అక్కడ గృహ సముదాయాలు కట్టి ఇంకో ఆ పక్కనే మీరుంటున్న ఏరియాకు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ విస్తీర్ణంలో కనుక వారికి ఆల్టర్నేట్ నివాసం చూపెడితే ప్రజలు అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే అక్కడే ఉంటారు కనుక ఓకే ఇక్కడ కన్నా అక్కడ బెటర్ లైఫ్ ఉంటుంది అని. ఇది 6వది. 7వది ఇది డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇస్తున్నారు? పేదలకు గుడిసేసుకుని ఉన్న వారికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఓకే వాళ్ళు సంతోషపడతారు. ఎందుకంటే మనం ఆ గుడిసెలో ఉన్నాం, హారిబుల్గా ఉంది పరిస్థితి, కనీసం మనకు బెటర్ వస్తుంది. కానీ నువ్వు ఒక బ్రహ్మాండంగా ఒక 30 లక్షలు 40 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు పోతాడా అండి? సో అందువల్ల ఎవరికి ఏ రకమైన పునరావాసం కల్పించాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ 30 ఏళ్ళ కింద ఇప్పుడు నేను చెప్పిన మూసారాంబాగ్ బ్రిడ్జ్ కింద పక్కన అపార్ట్మెంటు అది 1994లో కొన్న అపార్ట్మెంట్. అది ఇప్పుడు ఇవాళ 30 ఇయర్స్ 30 ఏళ్ళ కింద కొన్న అపార్ట్మెంట్. 30 ఏళ్ళ తర్వాత నువ్వు వాళ్ళని వెళ్ళిపోమంటే దాని ప్రాపర్టీ వాల్యూ ఎంత? నువ్వు వెళ్ళిపోమంటే ఆ ప్రాపర్టీ వాల్యూకు కమెన్షరేట్గా దానికి న్యాయబద్ధంగా మీరు ఇస్తారా? మార్కెట్ వాల్యూ కన్నా రెట్టింపు ఇస్తామంటున్నారు. పోనీ ఒక 70 లక్షల అపార్ట్మెంటు మీరు 1.5 లక్షలు ఇస్తున్నారా? ఇస్తే మధ్యతరగతి వ్యక్తి వెళ్తాడు. సో ఈ ప్రాసెస్ ఎక్కడ జరిగింది మీకు చెప్పండి? ఎవరిస్తున్నారు ఈ హామీ? పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ప్రజలు నమ్మి సహకరించాలంటే అదే పత్రికల్లో అదే మీడియాలో భయంకరమైన వార్తలు కూడా వస్తున్నాయి. 2 రోజులు ఒకలో కొడతారని దీన్ని నమ్మాలా దాన్ని నమ్మాలా ప్రజలు? సో అది వార్తలు బట్టి కాదు. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తే ప్రజలు నమ్మి ఖాళీ చేస్తారా? మీరు వాళ్ళకి ఏందో లెటర్ ఇచ్చారా? ఇంకో మీది మేము FTLలో బఫర్ జోన్లో గుర్తించాము, మీకు మీ అపార్ట్మెంట్కు మార్కెట్ వాల్యూ ఇంత, దీనికి మేము రెట్టింపు వాల్యూ పలానా భూసేకరణ చట్టం కింద ఇస్తాము. మీ అకౌంట్లో డబ్బులు పడ్డ తర్వాత వారం రోజుల్లో 15 రోజుల్లో లేదా నెల రోజుల్లో మీరు మళ్ళీ ఇంకో అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి మీకు సమయం ఇస్తాం, ఒక 3 నెలలు. ఆ 3 నెలల్లో మీరు వేరే అపార్ట్మెంట్ కొనుక్కొని వెళ్ళండి అంటే అర్థం ఉంది. కానీ మీరు ముందు ఖాళీ చేయండి తర్వాత మేము ఆ డబ్బులు ఇస్తామంటే ఖాళీ చేసి ఎక్కడికి పోతున్నారండి? ఒక మధ్యతరగతి జీవి ఒక్కటే అపార్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడికి పోయి ఉండాలి? లేదు, మీరు ముందు కంపెన్సేషన్ పే చేసి అకౌంట్లో మనీ వేసి ఒక 3 మంత్స్ టైం ఇచ్చి
ఇంకో ఈ 3 monthsలో మీరు అపార్ట్మెంట్ ఇంకోటన్నా కొనుక్కోండి, రెంట్కన్నా ఉండండి అంటే అర్థం ఉంటుంది. మీరు 70 లక్షల విలువైన అపార్ట్మెంట్ 1,50,00,000 నిజంగానే పే చేస్తే ఎందుకు వెళ్ళారండి? చాలామంది వెళ్తారు. అప్పటికి కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే దానికి ఎలా పరిష్కారం చూద్దాం. మీరే అంటున్నారు కదా మార్కెట్ వాల్యూకు డబ్బులు ఇస్తాం అని ప్రభుత్వమే చెప్తుంది. మార్కెట్ వాల్యూకి డబ్బులు ఇస్తామని ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్తే నమ్ముతారా? గివ్ ఏ లెటర్. మీరు ఐడెంటిఫై చేసిన అపార్ట్మెంట్స్కు మీరు మార్కింగ్లు చేసే ముందు ఉత్తరం ఇవ్వండి, ఏం చేయబోతున్నారు. ఇంకా మేము ఈ రకంగా ఇంకో మీకు ఇది మేము గుర్తించాం, మీది మీ మార్కెట్ వాల్యూ ఎంత, దానికి ఇంత ఇస్తాం, మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటే వాళ్ళు వెళ్ళి చెప్తారు, అయ్యా మా అపార్ట్మెంట్ మార్కెట్ వాల్యూ 70 లక్షలు కాదు, మా అపార్ట్మెంట్ మార్కెట్ వాల్యూ ఇంకో 80 లక్షలు, మీరు కావాలంటే సర్వే చేయండి అని ఒక అభ్యంతరం ఇచ్చుకుంటాను. మళ్ళీ దానిపైన విచారణ జరపండి. ఈ ప్రాసెస్ ఏది లేకుండా మీరు వచ్చి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల కాంప్లెక్స్లకు ఇందులో 18 అపార్ట్మెంట్, సగం అపార్ట్మెంట్లు పోతాయి, సగం అపార్ట్మెంట్ కూల్చిపడేస్తాడు, భయపడరాండి జనానికి కోపం రాదా? సో అందువల్ల మీరు ఒక 40 లక్షలు ఒక ల్యాండ్ వాల్యూ ఎంత, ఆడ బిల్డింగ్ వాల్యూ ఎంత, ఆ రెండింటినీ కొట్టి ఇవాళ ఒక ఇల్లు నేను అమ్మాలి అంటే నా ల్యాండ్ వాల్యూ ఎంత, బిల్డింగ్ వాల్యూ ఎంత, అవన్నీ చూసుకుంటాను కదా. దానికి మీరు రెట్టింపు వాల్యూ ఇస్తామంటున్నారు, సంతోషం, నాకు అభ్యంతరం లేదు. రెట్టింపు వాల్యూ ఇస్తే అభివృద్ధి కొరకు త్యాగం చేసేవాడికి కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం లభించాలి. ఇవాళ మీరు పెద్ద పెద్ద హోటళ్లకు అవి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు నాకు 100 గజాల ఇల్లు ఉంది. ఈ 100 గజాలకు ఇవాళ వాల్యూ ఎంత ఉంది? రేపు నేను అది త్యాగం చేసిన తర్వాత అదే భూమిపైన ఒక 5 స్టార్ హోటల్ వస్తే దాని వాల్యూ ఎంత ఉంటుంది? అనేక రేట్లు పెరుగుతుంది కదా, మీకు అంత సంపద క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఉదాహరణకు మీకు జూబ్లీ హిల్స్లో 50 ఏళ్ల కింద ఉన్న వాల్యూ, మేము మా ఉదాహరణ చెప్తాను. నేను 1993లో మా ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అంతా కలిసి కొండాపూర్లో ల్యాండ్ కొన్నారు కోఆపరేటివ్ సొసైటీకి. మేము అందరికీ ప్లాట్లు ఇచ్చారు, 300 గజాలు. ఎంతో తెలుసా రవిశంకర్ గారు? 60 రూపాయల గజం. 60 రూపాయల గజం. నేను 23,000 రూపాయలు ఖర్చు పెట్టి, ఆ రోజుల్లో 23,000 చాలా భారం కావచ్చు, కానీ 23,000 పెట్టి నేను ఆ ప్లాట్ కొనుక్కున్నాను. ఇవాళ 1,00,000 రూపాయల గజం ఉంది. అంటే ఈ అంటే ఇది ఒక ప్రైవేట్ ట్రాన్సాక్షన్ కనుక ఆ రోజున మార్కెట్ వాల్యూ నేను కొనుక్కున్నాను, ఈ రోజు నాకు మార్కెట్ వాల్యూ పెరిగింది, అది నా సంపద. కానీ ఒక ప్రభుత్వం తీసుకుంటున్నప్పుడు ఒక ప్రైవేటు వ్యక్తి నుంచి నీవు ఒక 100 గజాల ల్యాండ్ తీసుకుంటున్నావు. ఆ 100 గజాలకి ఇప్పుడు వాల్యూ ఒక 15 లక్షలు ఉందనుకున్నాం. రేపు అది మీరు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్ చేసి దానికో 5 స్టార్ హోటల్కి ఇస్తే దాని వాల్యూ 10 కోట్లు అవుతుంది. ఆ 10 కోట్లలో నా భాగస్వామ్యం ఎంత? నేను ఎందుకు త్యాగం చేయాలి? ప్రైవేట్ వ్యక్తి ట్రాన్సాక్షన్ వేరు, ప్రైవేట్ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్ వేరు. అందువల్ల ఇలా బాధితులు నిర్వాసితులు అడుగుతున్నది ఏంటంటే, నా భూమి పైన, నా త్యాగాల పైన, నా ఇండ్ల పైన మీరు ఒక అద్భుతమైన సంపద సృష్టిస్తామంటున్నారు. ఆ సంపదలో నా వాటా ఎంత అంటున్నారు. ఎవడో సంపద కొరకు నేను ఎందుకు త్యాగం చేయాలి? నాకేం అవసరం అంటున్నారు. ఆ సంపదలో నాకు న్యాయమైన వాటా ఇవ్వండి, మొత్తం ఇవ్వమని అంటలేదు. ఆ స్టార్ నేను అడుగుతున్నాను, మీరు నిజంగా చెప్పాలంటే ఒక వ్యాపార సముదాయం వస్తే ఆ వ్యాపార సముదాయానికి ల్యాండ్ ఇచ్చిన వారికి అందులో వాటా ఇవ్వండి, ఒక 10%. బ్రహ్మాండంగా ఒక పెద్ద మాల్ వస్తుంది, ఆ మాల్ కోసం భూమి త్యాగం చేసిన వారికి మీరు 10% వాటా ఇవ్వండి ఆ మాల్లో. పోనీ అలా ఎవడు ఇవ్వడు అనుకుంటే దానికి కావాల్సిన విలువ కట్టి ఆ డబ్బులు ఇవ్వండి. మన మార్కెట్ వాల్యూకి రెట్టింపు కాదు, 3 రెట్లు ఇవ్వండి. సో ఈ రకంగా పునరావాస ప్రణాళిక ఉంటే ఎవరికి ఏ రకమైన అభ్యంతరం ఉండదు. సో ఎవరికి అభ్యంతరం ఉండదు. నేను అనేది ఏంటంటే, మీరు ప్రజలతో కన్వర్జేషన్ నడపండి. ఎస్, నేను ఒక నాయకునితో అన్నాను, ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టవచ్చు కదా, ప్రతిపక్షాల ఫియర్స్ను మీరు అలే చేయొచ్చు కదా, దానికి సముదాయించవచ్చు కదా అంటే ఆ నాయకుడు అన్నాడు, సార్ మీరు అనుభవం ఉన్న రాజకీయ విశ్లేషకులు, వాళ్లకు మేము చేసేది తెలియకను, మేము మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనే విచక్షణతో ప్రతిపక్షాలు ఉంటాయా సార్? ప్రభుత్వం ఏం చేసినా వాళ్ళు ప్రశ్నిస్తాయి. మేము అఖిలపక్షం పెట్టినా వాళ్ళు ఏమీ కలిసి రారు, ఇంకా అఖిలపక్షం పెట్టినా వచ్చే చేస్తారు తప్ప కలిసి రారు. మన భారత ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేసే మంచి పనులకు ప్రతిపక్షాలు ఇది మంచివి మేము కలిసి వస్తామని అన్న సందర్భాలు ఉదాహరణలు ఉన్నాయా? ఎక్కడన్నాడో నాయకుడు నన్ను అడిగారు, మీరు గ్యారంటీ ఇవ్వండి సార్, మేము అఖిలపక్షం పెడతాం. వాళ్ళు కన్విన్స్ అయ్యి ఇది మంచి పని అంటేనే, చెడ పనికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది మంచి పని అనుకుంటే మాకు సపోర్ట్, మేము 2 రెట్లు మార్కెట్ వాల్యూ కాదు సార్ 20 రెట్లు మార్కెట్ వాల్యూ ఇస్తానన్నా వాళ్ళు దాన్ని సమర్థించారు. ఇంకేదో ఒకటి చెప్తాను, దీనికి 20 రెట్లు కాదు 50 రెట్లు ఇవ్వాలంటారు. మరి వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇచ్చారా సార్ అని అడిగారు. ఎస్, జెన్యూన్ క్వశ్చన్. నేను అనేది అంటే ఆల్ పార్టీ పక్క పెట్టండి, కన్వర్జేషన్ విత్ ద పీపుల్, ఎఫెక్టెడ్ పీపుల్తో మీరు ఎన్ని సమావేశాలు పెట్టారు నాకు ఉదాహరణ చెప్పండి. ఇప్పుడు మూసీ నదీ ప్రాంతంలో ఏ ఉన్నతాధికారి వచ్చి
ఏ కాలనీలో ఏ బస్తీలో ప్రజలతో ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి. మీరు అది ఏది చేయకుండా మార్కింగ్లు చేస్తారు, అటువైపు చెరుకు కూడా కొట్టిన ఫోటోలు వస్తుంటాయి. ఈ రెండు కనెక్షన్ ఉందా లేదా తర్వాత సంగతి. నా కళ్ళ ముందు జరుగుతాయి కదా, నాకు నేను మీకే చూసుకుంటాం అన్నా అనుకో, ఏం సార్ నన్ను కొడతారా, నేను ఎక్కడ కొట్టినయ్యా అన్నాను, కానీ నిన్ను చూసుకుంటే ఇట్లా పళ్ళు కొడుకుంటాం పైసా కదా అన్నానుకో, ఏమంటే దాని మీనింగ్ ఏంటండి, మిమ్మల్ని కొడతాను కదా. అదే అడుగుతున్నారు ప్రజలు. అయ్యో అక్కడకో చెరువులు కూలుస్తున్నారు, ఇక్కడ నాకైతే మార్కింగ్ చేస్తున్నారు, ఇది నాకు మార్కింగ్ అక్కడ మార్కింగ్ కనబడుతున్నాయి, ఇక్కడ కూల్చడం కనబడుతున్నాయి, బుల్డోజర్లు కనబడుతున్నాయి. ఈ రెండు లింకు లేదా అంటే ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్పినట్టే ఉంటుంది పలుకొరుకుతూ. సో ఇది ప్రజలు బాగా అడిగేది. అయ్యో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీయండి, ఒక మీటింగ్ మీరు ఒక కమిటీ వేయండి, ఉన్నతాధికారులతో ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అధికారితో ఒక కమిటీ వేయండి, వాళ్ళు ఒక 10 మందో 20 మందో కమిటీ టు హ్యావ్ అ కన్వర్జేషన్ విత్ పీపుల్. ప్రతి బస్తీకి వెళ్ళండి, బస్తీ జనరల్ బాడీ పెట్టండి, ఎఫెక్టెడ్ బస్తీలో ప్రభుత్వం ఏం చేయబోతుందో, అభివృద్ధి ఏం జరగబోతుందో చెప్పండి. ఆ జరగబోతున్న అభివృద్ధిలో ప్రజలు ఎందుకు త్యాగం చేయాలో చెప్పండి. ఆ త్యాగం చేసినందుకు ప్రజలకు వాటా ఏందో చెప్పండి. అసలు ఈ టైం ప్లాన్ ఎప్పుడో చెప్పండి. ఎప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ అవుతుంది? మీరు ఇప్పుడు మీరు ఎక్కడో గోదావరి నది పుట్టిన త్రయంబకేశ్వర్ నాసిక్ దగ్గర నీకు వరద ప్రవాహం మొదలైతే ఇక్కడ ఇల్లు కాల్ చేయమంటే చేస్తారండి. దానికి ఏంటి అక్కడ నీటి ఆడ నాసిక్ దగ్గర నీటి ప్రవాహం పెరిగితే ఇక్కడికి వచ్చడానికి ఎన్ని రోజులు పడుతుందో లెక్క ఉండాలి కదా. సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీరు దీనికి ఇప్పుడు ఉదాహరణకు వాతావరణ మార్పు వల్ల 50 ఏళ్లలో మొత్తం కూలిపోతుంది అని మీరు కాల్ చేయండి చేస్తారండి. నీ మూసీ రివర్ ఫ్రంట్ టైం ప్లాన్ ఎంత నాకు చెప్పండి. ఎప్పుడు ఏ పీరియడ్లో ఏది డెవలప్ అవుతుంది? మీరు ఏది డెవలప్ చేయకముందే ల్యాండ్ తీసుకుంటే ఇవాళ స్పెషల్ ఎకనామిక్ జోన్ నిన్న కాక మన పత్రికలో వచ్చింది. తెలంగాణలో చాలా SEZలో ఏమీ లేదు, ఖాళీ ఉన్నాయి. స్పెషల్ ఎకనామిక్ జోన్ల కొరకు భూములు తీసుకుంటారు, ఆడ ఇండస్ట్రీలో అది ఏం రాదు, ప్రజలు మాత్రం భూమి త్యాగం చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి? అందువల్ల మీరు ఒక కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ లేకుండా, ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక లేకుండా, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఒక మానవీయ పరిష్కారం లేకుండా, ప్రజల భాగస్వామ్యం లేకుండా, అభివృద్ధి పేరిట సామాన్యుల్ని పేద మధ్యతరగతి ప్రజల్ని త్యాగాలు చేయమంటే దానికి ఏ ప్రజలు సిద్ధంగా ఉండరు. అందుకే మీరు అడిగిన ప్రశ్న, పెద్దవాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు వచ్చిన స్పందన ఇప్పుడు ఎందుకు రావడం లేదంటే, పెద్దవాళ్ళేమో నిందితులు, పేదవాళ్ళేమో మధ్యతరగతమో బాధితులు. నిందితుడి పైన చర్య తీసుకుంటే జనం సంతోషిస్తారు, బాధితుల పైన పడితే సంతోషించరు. ఒక దుర్మార్గమైన నేరం చేసిన వాడిని ఎన్కౌంటర్ చేసిన చట్టం ఒప్పుకోకపోయినా సమాజం ఒప్పుకుంటుంది. అవునా కదా, మనం చూస్తున్నాం కదా. కానీ బాధితులపైన నువ్వు యాక్షన్ అంటే ఎలా ఒప్పుకుంటారండి? నేను మాలాంటి వాళ్ళని కూడా ఎప్పుడు సమర్థించాం? మీరు నిందితులపైన వచ్చినప్పుడు సమర్థించాం. నేను డేవని చెప్తున్నాను, నిందితుల జోలికి వచ్చినప్పుడు సమర్థిస్తాం, బాధితుల విషయానికి వచ్చినప్పుడు సమర్థించే ప్రసక్తే లేదు. కానీ సమస్య ఏమవుతుంది? నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తాను ఈ బాధితులు చూపెట్టి. ఇప్పుడు నేను ఇంతదాకా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమంలో ఉన్న లోపాలు ఎత్తి చెప్పాను. ఈ లోపాల వల్ల ఏం జరుగుతుంది అంటే, బాధితులను ముందు పెట్టి నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది. అంటే పెద్ద ఎత్తున ప్రభుత్వ స్థలాల్ని, చెరువుల్ని, నాలాల్ని కబ్జా చేసుకున్న బడాబాబులు ఈ పేదల ఆక్రందన, పేదల ఆందోళనను ఆయుధంగా మార్చుకుని ఈ విధాన ప్రక్రియను అడ్డుకునే ప్రమాదం ఉంది. ఇది ఇంకా ప్రమాదం. అంటే వీళ్ళ పేదల మధ్యతరగతి ప్రజల నుంచి ఒక్కసారి వ్యతిరేకత వచ్చినాక నువ్వు ప్రజాస్వామ్యంలో ఏం చేయగలవు? నీ అక్కినే నాగార్జున గోడుకు ప్రజలు స్పందించరు, కానీ ఆ ఆకలితో రోడ్డు మీదకి వచ్చిన బిడ్డకు ప్రజలు స్పందిస్తారు. ఇది అర్థం కావాలి కదా ప్రభుత్వానికి. ఒక కన్సెన్సువల్ పాలిటిక్స్ నడపాలి ఎప్పుడు కూడా. డెమోక్రసీలో ఒక పార్టిసిపేటరీ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. మీరు ఇంతవరకు ప్రభుత్వము ఈ మూసీ రివర్ ఫ్రంట్ పైన కనీసం హైదరాబాద్ నగరంలో ఉన్న ఒక 100 మంది పెద్దవాళ్ళని తెలిసి, ఓ డాక్టర్లు, ఓ వ్యాపారవేత్తలు, ఓ లాయర్లు, ఓ జడ్జిలు, హైదరాబాద్ నగరంలో పౌరులుగా ఉండి ఈ హైదరాబాద్ అభివృద్ధిలో డైరెక్ట్గా స్టేక్ ఉన్న పెద్దవాళ్ళు 100 మంది ఉండరా? ఆ 100 మంది పిలవండి. ఒక నటులు, సినిమా నటులు, ఎవరన్నా కానివ్వండి, ఒక ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి, అయ్యా మేము ఇంకో ఇది చేయబోతున్నాం, మీరు దీనికి ఏంటి ఎందుకు మీరు ఉదాహరణకు ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలకు ఇన్వాల్వ్ చేస్తారు. ఈ మధ్య హైదరాబాద్ సైబర్ క్రైమ్ వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ పైన అవేర్నెస్ కొరకు సెలబ్రిటీలందరినీ, నటుల్ని, ఇప్పుడు రాజమౌళి గారు లాంటి వాళ్ళను, జూనియర్ ఎన్టీఆర్, ఇలా చాలామందిని వాళ్ళ వీడియోలు అడిగారు. అందులో నాకు ఎలా తెలుసా, నన్ను కూడా అడిగారు. నేను అంత సెలబ్రిటీ కాకపోయినా
నేను కూడా ఆ సైబర్ క్రైమ్ పైన మాట్లాడుతూ వీడియో చేస్తే హైదరాబాద్ పోలీస్ వాళ్ళు దాన్ని వాళ్ళ ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశారు. ఎందుకు చేస్తున్నారు వీళ్ళని, ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు మీరు? నేను అడిగాను నా వీడియో ఎందుకండి అని. సార్, ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వారి ద్వారా ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను సార్. ఈ సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండండి, అందుకే ఈ పని చేస్తున్నామని. ఇప్పుడు ముఖ్యమంత్రి నుంచి కూడా ఆదేశాలు వచ్చాయంటున్నారు. ఏ సినిమా రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమా నటుడో డైరెక్టరో ఒక డ్రగ్స్ పైన అవేర్నెస్కి ఒక వీడియో, సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్కి ఒక వీడియో చేసి ఇవ్వాలి అని రిక్వెస్ట్ చేశారు. ఇవాళ అందరు ఇస్తున్నారు. దేవర సినిమా సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇచ్చారు. సో ఎందుకు అంటే వీళ్ళు చెప్తే ప్రజలకు మెసేజ్ పోతున్నారు కదా. మరి మీరు మూసీ పైన ఏం చేయబోతున్నారు ఎవరికి చెప్పారండి? ప్రజాప్రతినిధులకు చెప్పారో లేదో మాకు తెలియదు. సమాజానికి చెప్పారా? ప్రజలకు చెప్పారా? ఎఫెక్టెడ్ పీపుల్కు ప్రజల నుంచి అడిగే ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పారా? అధికారులు ప్రజాస్వామ్యం అంటే అధికార సామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే అధికార సామ్యం అనుకుంటే అది ఏ రాజకీయ పార్టీ అయినా దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలతో కూడుకున్న సామ్యం. ప్రజలే లేని సామ్యం ఏంటండి ప్రజాస్వామ్యం? ఎవరిచ్చా? మీరు ప్రజలను కన్విన్స్ చేయకుండా, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా వచ్చి మేము మార్కింగ్లు చేసిపోతాం, మీలో భయాందోళన సృష్టిస్తాం, మీరు ఎక్కడన్నా పోండి అంటే ఎవరు చెప్పుకోవాలి? ఎస్, ఉదాహరణకి వాళ్ళ నేనున్నా, నా ఇల్లు ఎఫ్టీఎల్ వస్తుందో లేదని ఎవరిని అడగాలి? నాకేది లేదు. నా ఇల్లు బఫర్ జోన్లో వస్తుందో లేదు నేను ఎవరిని అడగాలి? మీరేమైనా ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారా? లేదు, నేను ఒక ప్లాట్ కొనబోతున్నా, ఆ ప్లాట్ ఈ ఎఫ్టీఎల్ ఉందా బఫర్ జోన్లో ఉందో నాకు ఎవరు చెప్పాలి? సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఎక్కడికి పోవాలి నాకు చెప్పండి. నాకేది లేదు. మరి ఏ తల గోడకేసి కొట్టుకోమన్నప్పుడు రోడ్డు మీదకి వస్తారు ప్రజలు, రాకుండా ఎక్కడ పోతారండి? మీరు ఆ వ్యవస్థ క్రియేట్ చేశారా? ఇంకా మేము ఈ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నాం, ఈ కాల్ సెంటర్ క్రియేట్ చేస్తున్నాం. ఇంకా మీకు ఎవరికైనా మీ అపార్ట్మెంట్కి ఎవరైనా మార్కింగ్ చేసి 2 రోజుల్లో వెళ్ళిపోమని చెప్పారనుకోండి, మీరు మాకు కంప్లైంట్ చేయండి. ఇంకా పలానా వ్యవస్థ మేము ఏర్పడి అని చేశారా? పలానా అధికారిని ఇన్ఛార్జ్ చేశారా? ఈ మొత్తం ఆపరేషన్కు ఒక అధికారి ఇన్ఛార్జ్, మీరు ఎవరైనా ఈ అధికారిని కలవచ్చు, ఈ అధికారి ఫోన్ నెంబర్లు ఇవి అని మీరు విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లారా? మరి ప్రజలకు ప్రభుత్వంతో కమ్యూనికేట్ చేసే వ్యవస్థ ఏర్పాటు చేశారా? ఇవి ఏమీ చేయకుండా మీరు మూసీ సుందరీకరణ పేరిట మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అందరి మీదకి మేము వస్తామంటే జనం ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఎందుకొరకు యాక్సెప్ట్ చేయాలి? అందువల్ల ఇది ప్రభుత్వ నరేటివ్ బిల్డింగ్లో తప్పుంది. ప్రభుత్వం దీన్ని నిర్వహించే విధానంలో తప్పుంది. ప్రభుత్వ ఉద్దేశాలు మంచిగా ఉంటే ఉండొచ్చు, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. ప్రభుత్వం కమ్యూనికేషన్లో తప్పుంది, ప్రభుత్వం నిర్వహించే విధానంలో తప్పుంది, నరేటివ్లో తప్పుంది. ఇక ప్రతిపక్షాలు దీనిపైన అల్లరి చేస్తున్నట్టే ప్రతిపక్షాల పనే అది. మీ వైఫల్యాలను ఉపయోగించుకోవడమే కదా ప్రతిపక్షాల పని. లేదంటే మీకు సహకరిస్తూ మీ అధికారాన్ని బలోపేతం చేయడం ప్రతిపక్షాలు చేస్తాయా? అందువల్ల ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయని కాదు, ప్రభుత్వం ఏం చేస్తుంది. ఇప్పుడు నేను రైజ్ చేసిన ప్రశ్నలు మీరు ఆన్సర్లు చెప్పండి, ఈ పద్ధతి అనుసరించండి. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసనల మీద మీరు అభివృద్ధి సాధించలేరు. ప్రజల భాగస్వామ్యంతోనే మీరు ఏదైనా చేయాలి. అందుకొరకు కావాల్సిన వ్యూహాన్ని అనుసరించండి. మధ్యలో 2-3 వారాలు ఆపుతాం, తర్వాత మళ్ళీ వస్తామంటే మళ్ళీ కూడా ఇదే మొదలవుతుంది. ప్రజల కోపాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం కాదు, ప్రజల కోపానికి కారణాలు ఏంటో చూసి కారణాలకు ఒక న్యాయమైన మార్గం చూపండి. అది కదా. మీరు 2-3 వారాలు వాయిదా వేస్తే పని అయిపోతుందా? 3 పండుగ తర్వాత మళ్ళీ రారా? పండుగకు మీరు ఆపారు దసరా వరకు, ఇంకా ఈ 3 వారాల పాటు ఆందోళన కొనసాగుతూ ఉంటుంది. మనసులో అయితే ఆందోళన ఉంటుంది కదా, ఏమవుతుందో మార్కింగ్ చేసిపోయారు, ఎప్పుడు వస్తుందో, నెక్స్ట్ దసరాకు అల్లుడు ఇక్కడికి పిలవాలనో పిలవద్దు, మూసీలో అని మునిగితానో నేను అని బాధపడడా? దీనికి ఆన్సర్ ఉండాలి కదా.